గుడ్ మార్నింగ్ గైస్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నా. ఇవాళ వచ్చేసి వర్క్ వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశా. సో నిద్ర లేచాను, రెడీ అయ్యి ఇలా బయటకు వచ్చి చూస్తేనేమో వర్షం పడుతుంది. 2 days నుంచి వర్షం ఏంటో అండి బాగా చంపేస్తుంది. వర్షం ఒకటే అయితే ఓకే, దానికి మళ్ళీ గాలి కూడా యాడ్ అయింది. సో ఆ గాలి కూడా నెట్టి పడేస్తుంది జనాలను అలా బయటకు వెళ్తుంటే. గాలి బాగుంది. యూకేలో ఉంటున్న వాళ్ళు జాగ్రత్త. ఈ వర్షంలో కొంచెం వెదర్ చేంజ్ అయింది కాబట్టి హెల్త్ కూడా కోల్డ్ అవటం, ఫీవర్స్ రావటం అలా అవుతుంది. బట్ కేర్ఫుల్గా ఉండండి. సో మనమైతే ఫస్ట్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయాం. సో చూశారు కదా ఈ బిల్డింగ్లో చాలా వరకు ఎక్కువ అపార్ట్మెంట్సే ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒక అపార్ట్మెంట్ అయితే ఖాళీగానే ఉంటుంది. సో ఎవరైనా యూకేలో ఉండి అకామిడేషన్ కోసం ఇబ్బంది పడుతున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఏదైనా అపార్ట్మెంట్ ఖాళీ ఉంటే నేను మీకు చెప్తాను. ప్రాసెస్ కూడా పెద్ద ఎక్కువేమి ఉండదు. జస్ట్ మీరు ప్రాపర్ జాబ్ చేస్తూ మీకు పే స్లిప్స్ ఉన్నాయి అంటే ఒక 2-3 పే స్లిప్స్ కలిపి తీసుకోవచ్చు. బట్ రూల్స్ ఏంటంటే ఆన్ టైం పేమెంట్ చేయాలి, కొంచెం డీసెంట్గా ఉండాలి. ఎందుకంటే మ్యాక్స్ ఫ్యామిలీస్ ఉండే ఏరియా ఇది. మన స్టూడెంట్స్ అది కొంచెం తక్కువే ఉంటారు. రైట్ టు రెంట్ షేర్ కోడ్ అనేసి గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఈవెన్ పే స్లిప్స్ అవి ఉండేసి మీరు వాళ్ళకి అగ్రిమెంట్ ఫినిష్ చేసుకుంటే వీవింగ్ ఇస్తారు. వీవింగ్కి ఓకే అన్న తర్వాత రెంట్ పే చేయించుకొని మీకు కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ప్రాసెస్ మ్యాక్స్ ఒక 15 days ఆర్ 20 daysలో అయిపోద్ది. ఎవరైనా కావాలి అంటే ఒకసారి మెసేజ్ చేయండి. కింద ఎంక్వైరీ రూమ్ ఉంటుంది, నేను కనుక్కుంటాను. ఏమైనా ఉంటే మీకు చెప్తాను. ప్రజెంట్ అయితే నన్ను ఎవరు అడగలేదు రీసెంట్ టైంలో. సో నేను కింద వెళ్ళి అడగలేదు. మీకు ఎవరికైనా నీడ్ ఉంది అంటే చెప్పండి, నేను వెళ్ళి కనుక్కొని మీకు అప్డేట్ ఇస్తాను. సో చూసారండి, వర్క్ అయితే స్టార్ట్ అయ్యాను. ఈ వర్షం టైంలో వర్క్కి కూడా వెళ్ళాలనిపించదు, లైక్ లేజీగా అనిపిస్తుంది. నేను వెళ్ళాలి. ఇక్కడ చాలా దగ్గర ఉంటాయండి గ్రాసరీస్, రెస్టారెంట్స్, ట్రైన్ స్టేషన్, బస్ స్టాప్స్, ఈవెన్ జిమ్ చేసే వాళ్ళకి జిమ్ కూడా అన్నీ దగ్గరలో ఉంటాయి. మంచి ప్లేసే. ఒక్కటే మైనస్ పాయింట్ ఏంటంటే ట్రైన్స్ అన్ని సర్వీసులు ఉండవు. ఓన్లీ ఎలిజబెత్ లైన్ అనేసి ఒకటి ఉంటుంది, అదొక్క సర్వీసే ఉంటుంది ఇక్కడ నుంచి. అది కొంచెం ప్రాబ్లం ఉంటుంది. వీకెండ్స్లో ఆ ట్రైన్స్ ఉండవు అనమాట. బస్ అయితే 24/7 అయితే ఉంటుంది. అది కూడా 5 minutes వాకే. ఇక్కడ స్టేషన్కి ఇంటి నుంచి వెళ్ళే దారిలో ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కింద మ్యాక్స్ నేను వర్క్ నుంచి వచ్చేటప్పుడు గమనిస్తా, ఎప్పుడు చూసినా 2-3 లేదా ఒక 4 అయితే మాత్రం పడుకొని ఉంటారు అక్కడ. వాళ్ళు ఏంటంటే హోమ్లెస్ అనేసి ఉంటారు, హోమ్లెస్ పీపుల్స్. ఇక్కడ వాళ్ళకి హౌసెస్ లేదా ఇట్లా తీసుకొని ఉండటం అలా ఉండదు. ఎక్కడ ఏది ఉంటే అక్కడ పడుకుంటారు. స్టేషన్స్ దగ్గర ఇలా ప్లేస్లు ఉంటాయి, అక్కడ పడుకుంటారు. ఇప్పుడు ఎందుకు లేరు అంటే యాక్చువల్గా నిన్న నైటు వాళ్ళు కొంతమంది వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి ఏంటి అనేది మనకు తెలియదు. వాళ్ళని తీసుకొని పోలీస్ కార్లు ఉంటాయి కదా, దాంట్లో ఎక్కించుకొని వెళ్ళారు. అందుకే ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవరు లేరు. వీళ్ళు ఏంటంటే రెస్టారెంట్స్లో ఇక్కడ వాష్రూమ్స్కి అట్లా ఫ్రీ అనమాట యాక్సెస్. ఎవరైనా సరే వెళ్ళి వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ వాటర్ కూడా వాళ్ళు కంపల్సరీ ఇవ్వాలి ఏ రెస్టారెంట్లో అయినా. ఇక్కడ అది రూలు. అంటే ట్యాప్ వాటర్ అనేసి ప్రొవైడ్ చేస్తారు, మినరల్ వాటర్ అయితే ఇవ్వరు ఫ్రీగా. అదే నైట్ ఇలాంటి ప్లేస్లో స్టే చేస్తారు. డే టైంలో వెళ్ళి అక్కడ రెస్ట్ రూమ్స్ అవి యూస్ చేసుకునేసి ట్రైన్స్లోకి వెళ్తారు. వెళ్ళి ఇక మనీ అడగటం, అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ మనీ అడుగుతూ ఉంటారు, హెల్ప్ చేయమనేసి. హోమ్లెస్ హెల్ప్ చేయండి అంటారు. సో అలా వాళ్ళు ఇంకా అలా డేస్ అన్నీ గడిచేస్తాయి వాళ్ళకి. బట్ చెప్పాలంటే వాళ్ళకే చాలా డబ్బులు కూడా వస్తాయండి. సో మనం ట్రైన్ ఎక్కేసి ఇంకొన్ని కబుర్లు మాట్లాడుకుందాం. ట్రైన్ అయితే వచ్చేసింది. సో ఫస్ట్ అయితే ట్రైన్ ఎక్కుదాం. ఇలా గ్రీన్ బటన్ ప్రెస్ చేసామో అంటే డోర్స్ ఓపెన్ అవుతాయి. సో ట్రైన్ ఎక్కేసి ట్రైన్ కదా ఇది, నేను ఏంటంటే 2 trains చేంజ్ అవ్వాలి. ఒక్కోసారి డైరెక్ట్ ట్రైన్ దొరుకుతుంది, ఒక్కోసారి ఏమో మధ్యలో చేంజ్ అవ్వాలి. సో నెక్స్ట్ ట్రైన్ కోసం వెయిట్ చేసి అది కూడా వచ్చేసింది, ఎక్కేసాను.
ఇలా ఏంటి అంటే ట్రైన్స్లో జర్నీ చేసేటప్పుడు లేదా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అలాంటి ప్లేసెస్లో మ్యాక్స్ మనం ఏంటంటే బయటికి వెళ్తుంటే మన తెలుగు ఫ్రెండ్స్ తోటే అంటే ట్రావెల్ చేస్తాము. వర్క్ ప్లేస్లో అయితే ఓకే, అక్కడ ఇక్కడ చాలా మందితో ట్రావెల్ చేయటం ఇలా ఉంటుంది. సో మాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది, మీకు తెలుగు వాళ్ళకి అబ్రాడ్లో ఉన్న వాళ్ళకే చెప్తున్నా ఇది. బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు మాట్లాడుకోండి, ప్రాబ్లం లేదు. మీరు కలిసి పక్కన వాళ్ళ గురించి మాట్లాడుకోకండి. అది కూడా మీతో ఎవరైనా ట్రావెల్ చేస్తూ పక్కన మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళ గురించి కామెంట్ చేసుకోవటం, లేదా బ్లాక్ పీపుల్ గురించి, ఏదైనా నైజీరియా వాళ్ళ గురించి అలా అనుకోవటం, అలాంటివి ఆపేసేయండి. ఎందుకంటే వాళ్ళకి నల్ల వాళ్ళు అనేది మనం ఏంటంటే వాళ్ళకి తెలియదు తెలుగు వాడే కదా అనుకుంటాం, కానీ వాళ్ళకి తెలుసు. ఆ ఒక్క వర్డ్ కొంతమంది వర్క్ ప్లేస్లో తెలుగు వాళ్ళతో కూడా వర్క్ చేస్తారు కదా బ్లాక్ పీపుల్ కూడా, అలా వాళ్ళకి ఆ వర్డ్స్ తెలుసు అనమాట. అలాంటివి అవాయిడ్ చేయండి. మేమేముంటంటే రీసెంట్గా వర్క్ చేసాము, వర్క్ నుంచి వెళ్ళేసరికి 11:30 అయింది ఆల్మోస్ట్ నైట్. ఓకే ఇంకేం వండుకుంటాంలే ఇప్పుడు అనేసి ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. రెస్టారెంట్కి వెళ్ళేసి ఫుడ్ ఆర్డర్ చేసుకొని ప్యాక్ చేశారు, ఇచ్చారు. సో ఆ బిర్యానీ ఏంటంటే బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఆ బిర్యానీ ఇచ్చారు. అది మేమేం మాట్లాడుకుంటున్నాం అంటే బిర్యానీ గురించి, వేడిగా ఉందో ఫ్రెష్గా ఉందో లేదో అనేసి ఇలా మాట్లాడుకుంటున్నాం. సో మాట్లాడుకుంటుంటే ఆ రెస్టారెంట్ అతను అప్పుడే వచ్చి, చాలా గరం ఉందండి, ఇప్పుడే ఫ్రెష్ది మేము దించాము, మీకే ఇస్తున్నాము ఫస్ట్ అనేసి అన్నాడు. నార్మల్గా ఆలోచిస్తే 11:30కి వాళ్ళు ఫ్రెష్గా ఎందుకు చేస్తారు చెప్పండి. ఇంకేంటంటే ఆయన చెప్పాడు, ఓకేలే మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదని తీసుకున్నాము. సో ఆయన తెలుగులో చెప్పేసరికి ఇతను తెలుగేనా అనేసి మేము ఇంకా ఆయన అడిగాడు అనమాట. అవును నేను తెలుగే, మీరు తెలుగేనా, ఎక్కడ ఏంటి, ఎప్పుడు వచ్చారు, ఎక్కడ జాబ్ చేస్తున్నారు అనేసి ఇలా డీటెయిల్స్ అన్నీ అడిగాడు. మేము కూడా కొద్దిసేపు మాట్లాడాము. అతను వచ్చేసి గుంటూరు దగ్గర అతనే, మాది అక్కడ సరౌండింగ్సే. సో ఇంకా అలా మా మాటలు కలిసాయి. తర్వాత అతను అన్నాడు, మీ తెనాలి మా తెనాలి అనేసి, ఏమన్నా జాబ్ ఆపర్చునిటీ కావాలంటే చెప్పండి, ఈ రెస్టారెంట్ మనదే. చాలా పెద్ద అతను కూడా ఎప్పుడో వచ్చాడు, చాలా ఇయర్స్ బ్యాక్, 20 years బ్యాక్ ఏమో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. సో ఈ రెస్టారెంట్ రన్ చేసుకుంటూ ఇక్కడే గడుపుతూ అలా ఉన్నాడు. అప్పుడప్పుడు ఇండియా వస్తుంటారంట. అలా చెప్పాడు, మీకు ఏమైనా కావాలంటే ఎప్పుడైనా సరే వచ్చి అడగండి, కన్ఫర్మ్గా వేకెన్సీలు ఉంటాయి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా చెప్పండి అనేసి ఆ రోజు అన్నారు. యాక్చువల్గా అతను చూడటానికే పాకిస్తానీ అతను లేదా బంగ్లాదేశీ అతను అలా ఉంటాడు, కానీ మన తెలుగు అతనే చాలా మంచి అతను కూడా. మేము అప్పుడప్పుడు కూడా మాకు ఇంటికి 5 minutes వాక్లోనే ఉంటుందన్నమాట ఆ రెస్టారెంట్. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం, కలుస్తూ మాట్లాడుతూ, బాగా మాట్లాడతాడు. సో అది మేము బిర్యానీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఓకే, ఇంకేమన్నా పిచ్చిగా మాట్లాడుకొని ఉంటే అది వేరేలా వెళ్ళేది. సో అందుకే మీకు చెప్తున్నా, ఎవరైనా బయట ఉన్నప్పుడు ఎక్కువ ఎవరి గురించి మాట్లాడుకోకండి. సో నెక్స్ట్ ట్రైన్ కూడా వచ్చేసింది, ఈ ట్రైన్ కూడా ఎక్కేద్దాం. ఇక్కడ నుంచి వర్క్కి 5 minutes. ఇంకోటి ట్రైన్ డిస్కషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, మ్యాక్సిమం పీపుల్ ఏంటంటే ట్యాప్ చేయకుండా ట్రావెల్ చేస్తారు. సో మనం ట్యాప్ చేస్తేనే ట్రావెల్ చేయడానికి లీగల్గా ఉంటుంది, లేదా టికెట్ కొనుక్కోవాలి. ఇక్కడ ఏంటంటే చాలామంది ట్యాప్ చేయకుండా ఎవరు చూస్తారులే అని వెళ్ళిపోతారు. నిన్న నైట్ జరిగిన ఇన్సిడెంట్ నేను ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను చూడండి. వాళ్ళు ఒక 6 మంది దాకా ఉన్నారు, 5-6 ట్యాప్ చేయకుండా ఎక్కారు. ఎక్కితే పక్కన సెక్యూరిటీ వచ్చి చెక్ చేస్తే వాళ్ళు కార్డు చూపించడంలో ఫెయిల్ అయ్యారు. సో వాళ్ళని అక్కడే దించేసి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అడిగి చెక్ చేసి అతని దగ్గర ఫైన్ అయితే వసూలు చేశారు. ఎంతో చాలానే తీసుకున్నాడు, ఉన్న పర్సులో అమౌంట్ అంతా ఇచ్చాడు. చూడండి అదిగోండి, వాళ్ళకి ఫైన్ వేసి రిసిప్ట్ ఇస్తున్నాడు. సో జాగ్రత్త అండి, యూకేలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్యాప్ అయితే చేయండి. ట్యాప్ చేస్తే కొంచెం తగ్గిద్ది, లేదా ఎక్కువ పే చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.